ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏఐ ఇనిషియేటివ్స్‌కి సంబంధించినటువంటి ఒక పెద్ద బూస్ట్ మైక్రోసాఫ్ట్ క్వాంటమ్ రీసెర్చ్ సెంటర్ అమరావతిలో పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. అలానే ఆల్రెడీ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ టెక్ పార్క్ క్రియేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. దీనికి సంబంధించి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వంటి సంస్థలతో ఒక ఒప్పందానికి కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. 50 ఎకరాల భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. సో ఫస్ట్ ఫేజ్‌గా 1వ తేదీ జనవరి 1, 2006 నుంచి ఈ క్వాంటమ్ వ్యాలీ యాక్టివిటీ మొదలవుతున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఇప్పుడు క్వాంటమ్ యాక్టివిటీస్‌ని ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ని ఏర్పాటు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి జీవోను కూడా రిలీజ్ చేసింది. అదే సమయంలో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థ దీనిపైన ఒక అనౌన్స్‌మెంట్ ఇవ్వడం అనేది ఆసక్తికరంగా మారింది. ఐటీ&సి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ నివేదిక ప్రకారం చూస్తే, ఈ జీవో ప్రకారం చూస్తే ఫార్మేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ కంపెనీ దట్ ఈజ్ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏక్యూసీసీ అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసింది. ఇక రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించినటువంటి అన్ని రకాల కార్యకలాపాలని కూడా పర్యవేక్షించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇప్పుడు టెక్ సంస్థలకి సంబంధించి జరిగినటువంటి ఒప్పందం ఎల్ఎన్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థలు చూస్తాయి. ఇది ఒక $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అంటే దాదాపు 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇక్కడ సూపర్ కంప్యూటర్ని కూడా ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి చర్యల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ దిశగా ఐబీఎం కూడా చర్యలు ప్రారంభించింది. ఇప్పుడు ఇదే సమయంలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ ఏక్యూసీసీ ఏర్పాటు అవడం ఒక ఎత్తు అయితే, మైక్రోసాఫ్ట్ సంస్థ చేసినటువంటి అనౌన్స్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వర్గాల్లో క్వాంటమ్ రంగం డెవలప్మెంట్కి సంబంధించి ఒక పెద్ద బూస్ట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ embarked an ambitious plan to develop a quantum valley in the capital region of Amravati to create technology hub that brings together academic institutions, startups, global technology providers and research labs focused on quantum computing and related technologies. So ఇందులో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యమైనదిగా చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ తీసుకున్నటువంటి నిర్ణయంలో క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబొరేటరీస్, ముఖ్యంగా రీసెర్చ్కి ఉపయోగపడేటువంటి వ్యవస్థలు, వీటన్నిటిని కూడా మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలకి ఆంధ్రప్రదేశ్నే కేంద్రంగా ఎంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ డిపిఆర్ సబ్మిట్ చేశారు, సిఆర్డిఏ ల్యాండ్ అలాట్మెంట్ చేసింది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఈ ట్రాన్స్ఫర్మేటింగ్ టెక్నాలజీ అంటే ఎమర్జెన్స్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ టెక్నాలజీ విత్ ఇంప్లికేషన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, ఫార్మాస్యూటికల్స్, క్లైమేట్ మోడలింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రంగానికి అన్నిటికి కూడా రికగ్నైజింగ్ దిస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ లాంచ్డ్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్ aimed at posting Amravati as a న్యూక్లియస్ ఫర్ క్వాంటమ్ ఇన్నోవేషన్. ఇక నుంచి క్వాంటమ్ ఇన్నోవేషన్స్కి ఆంధ్రప్రదేశ్లో అమరావతి దేశానికే కేంద్ర స్థానంగా మారాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో అందులో భాగంగానే ఇట్ ఈజ్ ఇంపరేటివ్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏక్యూసీసీ అనేటువంటి నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి జీవోని కూడా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఇదొక పెద్ద బూస్ట్ అయితే ఇక్కడ నిర్ణయం తీసుకున్నట్టంటే మైక్రోసాఫ్ట్తో జరిగినటువంటి సంప్రదింపుల్లో 2-3 అంశాలని గతంలో చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైనటువంటి బిల్ గేట్స్ దృష్టికి తీసుకెళ్లాడు. సోషల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి అంశాలతో పాటు సత్యనాదెళ్లతో కూడా వరుస భేటీలు జరిగినాయి. వాటన్నిటి సారాంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. జనవరి, మార్చిలో బిల్ గేట్స్ని కలిశారు. ఐబీఎం, టీసీఎస్ ఎంఓయూ సైన్ చేసి ఇప్పుడు అది ప్రోగ్రెస్లో ఉన్న సమయంలో R&D సెంటర్, ఏఐ క్వాంటమ్ R&D సెంటర్ ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం మైక్రోసాఫ్ట్ తీసుకుంది. సో ఇది ఆంధ్రప్రదేశ్ని, ముఖ్యంగా అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా మలచడంలో కీలకమైనటువంటి ముందడుగు అవుతుంది. మరొక వైపు నుంచి చూస్తే ఏఐ టూల్స్, టెక్నాలజీస్కి సంబంధించినటువంటి రంగంలో కూడా అమరావతికి పెద్ద బూస్ట్గానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది.